చూడండి మొత్తం వేగినట్టే. ఇంకెక్కువసేపు ఉంచుకుంటే మాడిపోతాయి. ఈ టైంలో ఆపేసుకోవాలి స్టవ్. మనకి ఉసుకలో పోసి ఎంచుతారండి, కానీ నేనైతే ఉసుకలో పోసి అందట్లేదు. దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఇప్పుడు అంత మంచి ఉసుక ఏం దొరకదు కదా, అందుకనే ఎంచానండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ప్లేట్లో పోసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ కృష్ణవేణి తమ్మినేని. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి పేలాల పిండి అండి. తొలి ఏకాదశి స్పెషల్ జొన్నలతో చేసి చూపిస్తాను. ఓకేనా? తెలిసిన వాళ్ళు చేసుకుంటారండి, తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను ఈ వీడియో. మనం ఇంతకుముందు వెనకటి వాళ్ళు అయితే పొయ్యిల మీద చేసి చక్కగా రోట్లో వేసి దంచేవాళ్ళండి. నేనైతే ఇప్పుడు గ్యాస్ మీద వేయించి మిక్సీ బట్టి చూపిస్తాను. దీంతో పాటుగా మొక్కజొన్నలతో కూడా కొంచెం చేసి చూపిస్తానండి. ఈ జొన్నలు దొరకని వాళ్ళు మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే 2 స్టవ్లు ఆన్ చేసుకుందాం. ఈ స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాం. ఇవి మొక్కజొన్నలు వేయించేది రైస్ కుక్కర్ పెట్టానండి. దీంట్లో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఆయిల్, పసుపు, ఉప్పు వేసాను. మొక్కజొన్నలు అయితే వేసేసుకుందామండి. నేనైతే ఇవి తీసుకున్నాను మొక్కజొన్నలు. దీంట్లో వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసాను. చూడండి, ఇలా వేగినప్పుడు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, వేగుతున్నాయి, ఎగిరి బయటికి వెళ్ళిపోతాయండి, అందుకే మూత పెట్టాను. ఇప్పుడు వేగేటప్పుడు అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగులు మాడిపోతాయి. మూత వేగినాయండి. ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మూత అయితే తీసి పక్కన పెట్టుకుందాం. మూత ఉంటే మెత్తబడిపోతాయి. ఈలోపు ఇవి జొన్నలు కూడా వేయించుకుందాం. పేనా వేడొచ్చింది, జొన్నలు వేసేసుకుందాం. జొన్నలకైతే ఆయిల్ కనుక ఏమీ వేయట్లేదండి, డైరెక్ట్ వేయించుతున్నాను. చిన్న చిన్నగా ఎగుతాయి, ఊరికే కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, దీనికైతే ఏం ప్లేట్ బోర్లే అవసరం లేదు, అంత ఎగిరిపోవు. మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి బాగా. ఊరికే కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాత్రం మాడి నల్లగా అయిపోతాయి. చూడండి, మొత్తం వేగినట్టే. ఇంకెక్కువసేపు ఉంచుకుంటే మాడిపోతాయి. ఈ టైంలో ఆపేసుకోవాలి స్టవ్. మనకి ఉసుకలో పోసి ఎంచుతారండి, కానీ నేనైతే ఉసుకలో పోసి అందట్లేదు. దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఇప్పుడు అంత మంచి ఉసుక ఏం దొరకదు కదా, అందుకనే ఎంచానండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ప్లేట్లో పోసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇవి మొక్కజొన్నల పేలాలు కొన్ని యాగనే ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకుందామండి. ఇవి పలసించుకుంటూ ఒక 2 స్పూన్లు వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవటమండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది ఇలాచీ కనుక వేసుకుంటారు, కానీ మనకి వెనకటి నుంచి అమ్మమ్మల కాలం నుంచి ఎలా చేశారో అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు జొన్నలు కూడా వేసుకొని పట్టుకుందాం.
ఇవి కూడా ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత మళ్ళీ బెల్లం వేసుకుందాం. ఓకే అండి, ఇలా మెదిగింది. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. దీనికి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇది వెనకడ మనకి అమ్మమ్మల కాలం నుంచి చేసేది అయితే ఈ జొన్నలతోనే అండి. జొన్నలు దొరకని వాళ్ళు మాత్రమే వాటితో మొక్కజొన్నలతో చేసుకోవాలి. జొన్నలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, చూసారా ఎలా వచ్చిందో? ఇలా చేసుకోవటమేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకైతే ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది, కానీ తెలియని వాళ్ళకైతే తెలియదు కదండి. ఏగతి ఏగవని డౌట్ ఉంటుంది కదా. ఇవి ఇప్పుడు నైవేద్యం పెట్టుకుందాం దేవునికి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు అండి. లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకోవచ్చు. జొన్నలతో చేసింది అయితే మంచి కమ్మటి వాసన వస్తుందండి, చాలా మంచిగా ఉంది. మనం తీసుకున్న జొన్నలకైతే ఇంత అయిందండి. ఈ గిన్నెలో ఈ రెండిటంత అయిందండి. మొక్కజొన్నలకైతే ఇంత అయింది, కానీ మొక్కజొన్నలు బాగా గుల్లగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ. జొన్నలదే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వీలైతే కంపల్సరీగా జొన్నలదే చేసుకోండి. వీలు కుదిరిన వాళ్ళు, జొన్నలు లేని వాళ్ళు మొక్కజొన్నలతో చేసుకోండి. ఇప్పుడు దేవుడికి అయితే నైవేద్యం పెడదాం. ఓకేనా అండి, నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అండి. చాలా బాగా కుదురుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. జొన్నలు బాగా ఎక్కువ వేగవండి, బాగా పేలిపోయినట్టు. జొన్నలకైతే ఆయిల్ కూడా వేయద్దు, ఉత్తగానే డ్రైగానే వేయించుకోవాలి. మొక్కజొన్నలకి ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బై బై అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.